హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై మినీ బ్లాగ్. మీరు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఈరోజు రెసిపీ ఏంటని చూస్తున్నారా? నా స్టైల్లో సాంబార్ అండి. సాంబార్ ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో కొంచెం కందిపప్పు వేసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు వదిలేయండి. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ పప్పును అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టి పక్కన పెట్టండి. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా పర్లేదు, అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక 3-4 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత కచ్చాపెచ్చాగా దంచిన వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి మంచిగా గోల్డ్ కలర్ అయిన తర్వాత ఇందులోనే మనము కొంచెం జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులన్నీ వేసేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా వేసి మంచిగా కలిపేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్లో ఫ్రై అయిపోయిన దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలిపేసేయండి. ఇది మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఏవి ఉన్నాయో అవి వేసుకోండి. నేను సోరకాయ ములక్కాయ వేసాను. ఇవి రెండు కూడా వేసుకొని మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెడితే ఇవి మంచిగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన వీటిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మంచిగా ఉడకనిచ్చుకోవాలి. మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి. ఆ టమాటాలు కూడా కొద్దిగా కలిపేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని అంతా మంచిగా మిక్స్ అయ్యేలా మంచిగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా కారము, ఉప్పు అన్నీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడే అన్నీ వేసుకొని దీన్ని మంచిగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని వదిలేయండి. ఇలా మంచిగా ఉప్పు, కారం అందులో కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు సెట్ చేసి పెట్టుకోండి. నేను నార్మల్గానే పులుపు వేసాను అంతే. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మంచిగా కొద్దిగా మరుగుతుంది అన్న టైంలో ఇందులోకి సాంబార్ మసాలా అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే అంతే, రెడీ.